ఆయన వికలాంగుడు అయ్యుండి దేవుడు చెప్పాడంట సువార్త చేయమని వికలాంగుడికి. ఎందుకంటే 2 కాళ్ళు చేతులు బాగున్నాడు, పని చేయట్లా, దేవుడు మాట వింటలా. అందుకని దేవుడు వికలాంగుడితో మాట్లాడాడంట. పాపం ఆయన చాలా చేతులు కాళ్ళు వంకరపోయి ఉన్నాయి. ఆ కాళ్ళు వంకరపోయి, చేతులు వంకరపోయి ఆయన పాంప్లెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు, కరపత్రాలు పంచుతున్నాడు రోడ్డు పక్కన నుంచుని. ఆయనకి దేవుడిచ్చిన సేవ అది, సువార్త అది. ఆయన దేవుని పని చేయాలని దేవుడు చెప్పాడంట. అందుకని దేవుని పని చేస్తున్నాడు. మనకు 2 కాళ్ళు బాగున్నాయి, 2 చేతులు బాగున్నాయి, వంకరపోయినప్పుడు చేస్తామేమో దేవుని సేవ, నాకు తెలియదు. కానీ బాగున్నంతకాలం ఎవరు మాట వినరో, లొంగరో. ఆ కాలు చేతులు వంకరపోయింది అనుకోండి, అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు మాట వింటారేమో, నాకు తెలియదు. ప్రియ దేవుని పిల్లలారా, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయంలో సంగతి మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినా దేవుని సొత్తు. మీరు